సో 192 సెక్షన్ చూసాం, 192A సెక్షన్ చూసాం మనం. నెక్స్ట్ 193 సెక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ లో మనకి ఏం చెప్తున్నాడంటే గనక ఈ సెక్యూరిటీస్ మీద ఇంట్రెస్ట్ కనుక పే చేసినట్లయితే పే చేస్తున్నప్పుడు టీడీఎస్ ఏం డిడక్ట్ చేయాలి అని చెప్పేసని. ఓకే, చూద్దాం ఒకసారి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీన్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ సెక్యూరిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. Interest on debentures or other securities for money issued by or on behalf of the local authority or a company or a corporation established by central or provincial act. Okay, central or provincial act. Okay, any person paying interest to a resident on securities is liable to deduct a tax. The liability to pay tax arises at the time of credit of income or at the time of payment, whichever is earlier. So, ఇది time of credit or payment, whichever is earlier case, credit or payment, whichever is earlier. సో ఇక్కడ మనం ఇక్కడ బాక్స్ చూస్తే టేబుల్ చూస్తే కనుక ఇందులోని మనకి 193 సెక్షన్ ఎందులోకి వస్తుందమ్మా, ట్యాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ దాంట్లోకి కవర్ అవుతుందమ్మా. రైట్, నెక్స్ట్ ఇక్కడ రేట్ ఆఫ్ టీడీఎస్. రేట్ ఆఫ్ టీడీఎస్ 10%. 10% for all SSCs who has not have furnished PAN. Tax at the rate of 20% shall be deducted. The rate of TDS 10% ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే అండి, if PAN అనేది ఫర్నిష్ చేస్తే కనుక. if no PAN నెంబర్ అనేది ఇవ్వకపోతే కనుక అప్పుడు 20% TDS డిడక్ట్ చేయాలంట. అంటే మనం ఎవరికైతే పే చేస్తున్నామో వాళ్ళని పాన్ నెంబర్ అడగాలంటండి. వాడు పాన్ నెంబర్ కనుక సబ్మిట్ చేస్తే అప్పుడు 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలంట. పాన్ నెంబర్ ఇవ్వట్లేదు అనుకోండి, సింపుల్ గా 20% డిడక్ట్ చేసి పారేస్తా ఉంటారు. ఓకే, రైట్. సో ఈ టీడీఎస్ రిటర్న్ అనేది ఎప్పుడైతే ఫైల్ చేస్తామో, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఈ పాన్ నెంబర్ మెన్షన్ చేయలేని కేసులో ఈ 20% అనేది చూపిస్తాం. పాన్ నెంబర్ ఇస్తే కనుక ఆ 10% అనేది మనం చూపిస్తా ఉంటుంది. సెక్షన్ 193 ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇది ఎలా అప్లికబుల్ అవుతుంది? క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే డ్యూ బేసిస్ లో డ్యూ ఎంట్రీ రాసినా సరే మనం ఏం చేయాలి? టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేయాలి. వాళ్ళు పాన్ నెంబర్ ఇస్తే 10%, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20%. ఓకే, రైట్. సార్ ఒకవేళ ఈ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మనం టీడీఎస్ డిడక్ట్ చేసామని అవతల వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలంటే ఇన్ ద ఫార్మ్ 16A అనేది మనం సబ్మిట్ చేయాలంట. సాలరీస్ అయితే కనుక ఫార్మ్ 16 అండి, అదర్ దాన్ సాలరీస్ అయితే కనుక ఫార్మ్ 16A మనం సబ్మిట్ చేస్తా ఉంటాం ఆ పార్టీకి. ఏంటి ఇలా టీడీఎస్ అనేది డిడక్ట్ చేసాము అని చెప్పేసి అని. ఓకే, సో 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, రేట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. అంటే డ్యూ బేస్ గానీ ముందు పేమెంట్ జరిగింది అనుకోండి అయినా డిడక్ట్ చేయాలి, ముందు డ్యూ జరిగింది అనుకోండి డ్యూ తర్వాత మనం పే చేసినా సరే మన బుక్స్ లో క్రెడిట్ రాసామంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ టీడీఎస్ డిడక్ట్ చేసి పడేయాలి. సో రేట్ ఆఫ్ టీడీఎస్ వచ్చేసరికి 10%. ఇఫ్ నో పాన్ 20%. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అని చెప్పేసి అని కొన్ని కేసెస్ ఇచ్చాడండి. ఇవి జనరల్ కేసెస్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కనుక in respect of interest payable on securities beneficially owned by the following specified institutions, tax shall not be deducted at source. LIC గాని, GIC గాని, any other public sector insurance companies formed by GIC, any other insurer, వీళ్ళు కనుక సెక్యూరిటీస్ కొన్న వాళ్ళలో ఉంటే కనుక, వీళ్ళు కనుక బెనిఫిషియరీస్ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళలో ఉంటే కనుక వాళ్ళకి మనం ఏం చేయట్లేదంటే వితౌట్ టీడీఎస్ డిడక్షన్ లేకుండా, ఈ 10% టీడీఎస్ డిడక్షన్ లేకుండా మనం ఏం చేయొచ్చంట? పే చేసేచ్చంట. ఓకే, ఇంకా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ ది ఫాలోయింగ్ సెక్యూరిటీస్ ట్యాక్స్ షల్ నాట్ బి డెడక్టెడ్ అట్ సోర్స్ అని కొన్ని సెక్యూరిటీస్ చెప్పాడండి. ఇవి జస్ట్ చూడండి అంతే, అంతగా ఇంపార్టెంట్ ఏమి కాదండి. ఓకే, రైట్. నెక్స్ట్
non-deduction or low deduction of TDS అని చెప్పేసి అంటున్నాడు. If the following conditions are satisfied, interest will be eligible for the non-deduction or low deduction of tax. Payer is a company in which public are substantially interested, and payer is a resident individual or residential HUF, and the payment is made by account paycheck, and the amount of interest paid or likely to be paid during the financial year does not exceed 5,000. అంటే ఇక్కడ మానిటరీ లిమిట్ ఎంత అండి? ఈ కేసులో మానిటరీ లిమిట్ ఎంత అంటే 5,000. మానిటరీ లిమిట్ 5,000 కంటే ఎక్కువ కనుక మనం ఇంట్రెస్ట్ పే చేస్తే టీడీఎస్ లేబుల్ అవుతాం. ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 5,000 నో టీడీఎస్. ఓకే, అన్ని కూడా మనం నో టీడీఎస్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఓకే, నెక్స్ట్. సో ఇది 193 అండి. 193 తర్వాత సో ఇందులో మెయిన్ గా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటనేవి మనం చూసుకుంటా వచ్చామండి. నెక్స్ట్ 194. సో 194 లో డివిడెండ్ అండి. డివిడెండ్ అనేది పే చేసేటప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేయాలి సార్ అని చెప్పేసానంటే ఎస్, ట్యాక్స్ డిడక్ట్ చేయాలండి. ఇప్పుడు ఇఫ్ డివిడెండ్ ఈస్ ట్యాక్సబుల్, ఇప్పుడు అవతల వాడికి డివిడెండ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు 194 ప్రకారం డివిడెండ్ మీద ట్యాక్స్ డిడక్షన్ అనేది వస్తుంది అంటండి. 194 ప్రకారం అసలంటూ ప్రతిదానికి కూడా ఇప్పుడు 222A నుంచి 222E వరకు అన్నిటికీ కూడా ఏం అప్లికబుల్ అవుతుందండి? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అయిపోతుంది ఈ డీమ్డ్ డివిడెండ్ కేసెస్ లో. నార్మల్ డివిడెండ్ కేసెస్ లో, డీమ్డ్ డివిడెండ్ కేసెస్ లో, ఈ నార్మల్ కేసెస్ లో అన్నిట్లో నార్మల్ డివిడెండ్ కేసెస్ లో కూడా మనకి ఏం అప్లికబుల్ అవుతుందంటే నార్మల్ డివిడెండ్ కేసెస్ లో కూడా మనకి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. ఇది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అయితే మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంటే 1034 ప్రకారం ఎగ్జామ్టెడ్. మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందంటే ఎగ్జామ్టెడ్. అమ్మ సెక్షన్ 10 లో చెప్పారంటే ఆల్రెడీ మొత్తం ఎగ్జామ్షన్స్ గురించి చెప్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సెక్షన్ 2 డెఫినిషన్స్, జనరల్ డెఫినిషన్స్, అలాగే సెక్షన్ 10 అనేది మనకి ఎగ్జామ్షన్స్ గురించి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎక్కడైతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే అవుతుందో ఆటోమేటిక్ గా అక్కడంతా కూడా అదేమవుతుంది 1034 ప్రకారం ఎగ్జామ్టెడ్. కాబట్టి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ కాని కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మనకి ఈ డివిడెండ్ అనేది పే చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 194 ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. కానీ ప్రస్తుతానికి అయితే కనుక ఏ కేసెస్ కూడా 222 ఇంతకు ముందు అనుకుంటే కనుక 222E అనేది ఏదైతే ఉందో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ దానికి అప్లికబుల్ అయ్యేది కాదండి. కానీ ఇప్పుడు 222E కూడా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. హెన్స్ 222E లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే డివిడెండ్ అనేది పే చేయాల్సిన డివిడెండ్ ఇక్కడ ఇంతకు ముందు ఏమైందంటే 222E లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ కాదు కాబట్టి అలాంటి డివిడెండ్ పే చేస్తే కనుక టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సి వచ్చేదండి. కానీ ఇప్పుడు 222E కూడా మనకి డీమ్డ్ డివిడెండ్ లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. కాబట్టి అక్కడ మళ్ళీ మనం ఏం చేయగలదంటే ఇక్కడ మళ్ళీ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వచ్చిందంటే కూడా ఏమవుతుందంట ఇక్కడ ఎగ్జామ్టెడ్. సో ఇప్పుడు 194 అనేది అప్లికబిలిటీ ఉన్నట్టా లేనట్టా సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక 194 కి సంబంధించిన అప్లికబిలిటీ ఏమీ లేదు. ఒకసారి జస్ట్ చూసేద్దాం సో దట్ విల్ గెట్ క్లారిఫైడ్. Any domestic company declaring and paying dividends on equity or preference shares to any residential shareholder shall deduct the tax at source before making any distribution to the payment. Any principal officer of the company is responsible for deduction of tax. Any foreign company which has been made prescribed arrangements for the declaration and payment of dividend within India is also liable to deduct the tax at source. Rate of TDS 10%. Where the payee has not furnished PAN, 10 or 20% shall be deducted. ఇక్కడ 192A లో పాన్ నెంబర్ ఇవ్వకపోతే 42%, 42.74% అని చెప్పేసి మాక్సిమం మార్జినల్ రేట్ అని చెప్పేసి చెప్పారండి. తర్వాత 193 లో కానీ 194 లో కానీ ఇప్పుడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% ఏమని చెప్తున్నారండి. ఓకే రైట్. ఎక్కడ కూడా మనకి 10%, 20% చెప్తున్నారు కానీ 10% ప్లస్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పలేదు, 20% ప్లస్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అని చెప్పేసి చెప్పలేదు. ఈ ప్లస్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఎక్కడైతే స్పెసిఫిక్ గా చెప్తారో అక్కడ మాత్రమే మనం అప్లై చేయాలండి. ఇంకెక్కడే చెప్పకపోతే సరే కనుక డైరెక్ట్ గా ఇంకా 10%, 20% తో ఇక్కడ మనకి సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్, అకార్డింగ్ టు 115O, every domestic company declaring dividend shall subject to payment of the dividend distribution tax along with surcharge and education cess applicable. Where the company is subject to dividend distribution tax, the shareholder is exempt from tax in respect of such dividend under section 1034.
సబ్జెక్ట్ టు సెక్షన్ 115 BPDA. అమ్మ 115 BPDA గురించి కూడా చూసామండి. ఎక్కడైతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మనకు అప్లికబుల్ అవుతుందో అక్కడ 1034 ఎగ్జామ్షన్ వస్తుంది. కానీ ఒకవేళ అగ్రిగేట్ ఆఫ్ ది డివిడెండ్ అనేది 10 లక్షలు దాటితే కనుక మనకి ఏమవుతుందండి, అక్కడ 115 BPDA ప్రకారం మనకి 10% ట్యాక్సిబిలిటీలోకి వస్తుందని చెప్పేసి స్పెషల్ రేట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. Thus the provisions of section 194 shall not apply only where section 115 does not apply. Sorry, the provisions of section 194 shall apply only where 115O does not apply. ఎక్కడెక్కడైతే 115O అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావో అక్కడ 194 అనేది అప్లికబుల్ అవుతుంది. అదే మనం ఇక్కడ చెప్పుకున్నామండి. ప్రతి చోట డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది 115O అనేది అప్లికబుల్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి ఏం అప్లికబుల్ కాదండి, 194 అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడతో 194 అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 194A, ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఏదైతే ఉంటుందో దాని మీద అది కాకుండా మిగతా ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి. ఓకే, అది ఎవరికైనా పే చేస్తున్నట్లయితే, ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్లయితే వాటి మీద ఏం చేయాలంటే టీడీఎస్ డిడక్షన్ గురించి మనం పే చెప్తున్నాడు అంటండి. ఇంట్రెస్ట్ మీన్స్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ ఎనీ మేనర్ సబ్జెక్ట్ టు ఎనీ మనీ ఇస్ బారోడ్ ఆర్ డెట్ ఇన్కర్డ్ including deposits to claim other similar rights or obligations and includes any services fee, other charges in respect of monies borrowed and debt incurred in respect of any credit facility which has not been utilized. Who shall deduct the tax? Any person other than individual or HUF who is responsible for paying to a resident any income by way of interest other than interest on security shall be deducted tax at source under section 194A. అంటే ఇంట్రెస్ట్ కనుక పే చేస్తున్నాము, అది ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కాదు అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఏ సెక్షన్ ప్రకారం? ఇక్కడ 194A ప్రకారం ఉంటుంది. ఓకే, వేర్ ద పేయర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ HUF, tax shall be deducted under section 194A only when the total sales or gross receipts of the turnover of such individual or HUF from the business or profession carried on by them exceeds the limits, monetary limits specified in section 44AB. ఇక్కడ ఇండివిజువల్ ఆర్ HUF అనుకుంటే కనుక వాళ్ళకైతే ట్యాక్స్ ఆడిట్ కి లయబుల్ అయితేనండి, ట్యాక్స్ ఆడిట్ కి లయబుల్ అయితే. అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ HUF కి ప్రతి ఒక్కరికి. ఓకే, అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ HUF అనుకుంటే ప్రతి ఒక్కరికి. వీళ్ళు కనుక ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ పే చేస్తున్నారంటే, ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నారు, అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ పే చేస్తున్నారు అంటే కనుక అక్కడ దే హావ్ టు లెవీ ఈ టీడీఎస్ అనేది అప్లికబుల్ చేయాలంటండి. ఓకే, వేర్ ద పేయర్ ఆఫ్ సచ్ ఇంట్రెస్ట్ ఈజ్ బ్యాంకింగ్ కంపెనీ. ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీ కానీ కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజింగ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్, పోస్ట్ ఆఫీస్ కానీ అయినట్లయితే వాళ్ళు 40,000 అంట. పేయర్ అంటే పే చేసేవాడు, రిసీవర్ కాదు పేయర్. పేయి అనట్లేదండి, పేయి అంటే రిసీవ్ చేసుకునేవాడు అండి, పేయర్ అంటే పే చేసేవాడు. మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుందండి బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కాకుండా మనకి బ్యాంక్ పే చేస్తుంది, అది కోఆపరేటివ్ సొసైటీ పే చేస్తుంది, లేదా పోస్ట్ ఆఫీస్ పే చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ మనకి. అలా పే చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే 40,000 వరకు టీడీఎస్ అనేది అవసరం లేదు. ఓకే, 40,000 దాటితే టీడీఎస్ అనేది అవసరం. వేర్ ద పేయర్ ఇస్ నాట్ కవర్డ్ అబౌవ్ 1, 2, 3 అబౌవ్ అనుకుంటే కనుక 5,000 per annum అంటారు. ఇన్ కేస్ ఆఫ్ పే ఇస్ అన్ సీనియర్ సిటిజన్ లిమిట్ ఆఫ్ 50,000 షాల్ అప్లై per annum షాల్ అప్లై. అంటే ఇక్కడ నార్మల్ గా ఎవరికైనా సరే 40,000 కనుక బ్యాంక్ ఒక 40,000 కనుక ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకోండి, 40,000 కంటే ఎక్కువ, అప్పుడు ఏం చేయాలంటే టీడీఎస్ అనేది చేయాలంటే per annum. అదే సీనియర్ సిటిజన్ కి అయితే కనుక ఎంత వరకు ఇస్తున్నారంటే 50,000 వరకు ఇస్తున్నారంటండి. ఓకే, ఒక బ్యాంక్ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఏం చెప్తున్నాడండి, ఇక్కడ 40,000 per annum చెప్తున్నాడు. ఓకే, అదే సీనియర్ సిటిజన్ అనుకుంటే 50,000 అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకెవరో ఇలా ఎవరు కవర్ అవ్వకపోతే కనుక పే చేసే వాళ్ళు అప్పుడు అంతండి 5,000 per annum. అంటే నేను మీకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అనుకోండి, నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలా? ఎస్. ఎంత దాటితే డిడక్ట్ చేయాలి? నేను పే చేసే ఇంట్రెస్ట్ 5,000 per annum కంటే దాటినట్లయితే ఐ నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఎంత డిడక్ట్ చేయాలి సార్ ట్యాక్స్? నెక్స్ట్
So next, exemption has been granted from the deduction of tax at source in respect of the following: interest created or paid by a firm to a partner of the firm. అంటే ఇంట్రెస్ట్ కానీ పే చేస్తుంటే ఫర్మ్ కనుక పార్ట్నర్ పే చేస్తున్నట్లయితే పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్ అక్కడ ఏం అవసరం లేదంటే టీడీఎస్ అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది పెట్టుకోండి. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ ఆర్ పెయిడ్ బై కోఆపరేటివ్ సొసైటీ టు ఇట్స్ మెంబర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ paid or paid by a cooperative society to any other cooperative society. కోఆపరేటివ్ సొసైటీ ఇంకో కోఆపరేటివ్ సొసైటీ పే చేస్తున్నప్పుడు అంటే అప్పుడు కూడా ఏమన్నా టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇంట్రెస్ట్ ఆన్ ది కాంపెన్సేషన్ అమౌంట్ అవార్డెడ్ బై మోటార్ యాక్సిడెంట్స్ motor accidents claims where the aggregate of such interest or income paid in financial year does not exceed 50,000. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ పేబుల్ ఆన్ జీరో కూపన్ బాండ్స్. వీటన్నిటికీ కూడా మనకి ఏం అవసరం లేదంటండి, ఇక్కడ టీడీఎస్ అనేది అవసరం లేదంటండి. ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ కనుక వీటికి కనుక ఇంట్రెస్ట్ ఆన్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ పెయిడ్ టు బ్యాంకింగ్ కంపెనీ కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్, వీళ్ళకి పే చేసిన తర్వాత మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో మనకి పే చేసిన ఇక్కడ ఏం కాదంటండి, టీడీఎస్ అనేది అవసరం లేదంట. ఓకే, మిగతా వాటి అన్నిటికీ కూడా ఇక్కడ టిక్ పెట్టి వాటిని గుర్తుపెట్టుకోండి, మిగిలిన అవసరం లేదు. ఓకే రైట్, మిగతా మాత్రం ఒకసారి చదువు ఊరుకోండి అంతే. ఓకే, రేట్ ఆఫ్ టీడీఎస్ అంటే 10%. వేర్ ద పేయీ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ పాన్ ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 20% షల్ బి డిడక్టెడ్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ కూడా ట్యాక్స్ రేట్ అంతట ట్యాక్స్ రేట్ 10%. ఓకే, రేట్ ఆఫ్ టీడీఎస్. ఓకే, ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వకపోతే ఇఫ్ నో పాన్ ఇవ్వకపోతే కనుక 20%. ఓకే, నెక్స్ట్ సో ఇది ఇంట్రెస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సార్ నేను ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాను, వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే నేను ఎందులోకి వస్తానండి, ఇండివిజువల్ లోకి వస్తానండి. ఇండివిజువల్ ట్యాక్స్ లైబుల్ అయితేనే అప్పుడు ఏం చేయాలి, నేను పే చేసే ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటే ఐఎమ్ నాట్ లైబుల్ ఫర్ ది ట్యాక్స్ క్రెడిట్ అనుకుంటే కనుక అప్పుడు నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదంటే. సార్ నేను బ్యాంక్ కి లోన్ తీసుకున్నానండి, బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటూ బ్యాంక్ కి నేనేం పే చేస్తున్నాను, ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాను అండి, అందులో ఇంట్రెస్ట్ ఉందండి, ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలా అని చెప్పేసి అంటే డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ 194B విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ క్రాస్వర్డ్ పజిల్స్. మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇదేంటన్నా 115BB అని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నాం. 115BB అంటే క్యాజువల్ ఇన్కమ్, 115BB అంటే క్యాజువల్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ లో మనకి ట్యాక్స్ ఎలా పడుతుందని చెప్పేసి అంటే కనుక స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని చెప్పేసి మనకి చెప్పారు. ఫ్లాట్ రేట్ అని చెప్పేసి చెప్పారండి, ఫ్లాట్ రేట్. ఓకే, ఫ్లాట్ రేట్ ఎంత 30%. ఓకే రైట్, ఇక్కడ చూడండి అమ్మా, winning from lottery or crossword puzzle. Winning from lottery, crossword puzzle or card games or any other games of any sort exceeds 10,000 is subject to tax అని చెప్పేసి అన్నాడు. మానిటరీ లిమిట్ ఎంత, మానిటరీ లిమిట్ సో 10,000 కనుక దాటితే is subject to tax reduction at the time of payment made by the person to any other person అంటున్నాడు. In case where the winnings are wholly or partly partly in cash, but the part in cash is not sufficient to meet the liability of the deduction in respect of the whole or winnings, the person responsible for the paying the winnings shall ensure that tax has been paid and proof of remittance should be made available in respect of the winnings, and thereafter the prize should be given to the winner అని చెప్పేసి అంటున్నారు. ఓకే, crossing of principle shall applied where the prize money is given net of taxes. It is given as a non-monetary item, say example TV, car, etc. Crossing up method discussed in detail. Okay, crossing up method and గురించి ఆల్రెడీ మనం చూసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత అంటున్నాడండి 30%. In case of non-resident foreign company, surcharge is applicable and health and education cess 4% shall be added. ఇది నాన్ రెసిడెంట్ అయితే మాత్రమే యాడ్ చేస్తామనే ప్రొవిజన్ అండి. నార్మల్ రెసిడెంట్ అయితే కనుక కేవలం 30% అనేది ట్యాక్స్ డిడక్ట్ చేసి వదిలేస్తారంటండి. ఓకే రైట్, ఇక్కడ
ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ విన్నింగ్స్ అనేవి ఇక్కడ పార్ట్లీ ఇన్ క్యాష్ పార్ట్లీ ఇన్ కైండ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక మారుతి కారు గిఫ్ట్ పెట్టాడండి. మారుతి కారు గిఫ్ట్ పెట్టి కూడా కనుక ఎంతకంటే వౌచర్స్ పెట్టి పర్చేజ్ చేస్తే కనుక యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ది కూపన్ అని చెప్పి కూపన్స్ వేసాడండి. ఆ కూపన్స్ నుంచి ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ నా పేరు వచ్చింది అనుకోండి. ఇప్పుడు నాకు ఏం చేస్తాడు, ఒక కార్ గిఫ్ట్ ఇస్తున్నాడు అనుకోండి. కార్ ఏం చేయాలంటే కనుక ఇప్పుడు కార్ వాల్యూ 10 lakhs అని చెప్పేసి అనుకుంటే కనుక దాని మీద నాకు టీడీఎస్ అనేది పే చేయమని చెప్పేసి అడగాలంటండి. అంటే మీరు టీడీఎస్ వాల్యూ వరకు మాకు ట్యాక్స్ వరకు ఇన్ఫార్మ్ ఇచ్చేసి మీరు ఏం చేసుకోవచ్చు, కార్ తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారంటండి. అలాంటప్పుడు దాని మీద ఏం చేయాలంటే ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. ట్యాక్స్ డిడక్ట్ చేయడం అంటే ఏంటి, అమౌంట్ అనేది ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్ 194 బీబీ. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ మన దగ్గర ప్రైజ్ మనీకి సంబంధించిన ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా వదలొచ్చా, వదలకూడదు. ఓకే, సో దట్ దానికోసం ఇక్కడ ఏం చేయాలి, ఒకవేళ నాన్ మానిటరీ కింద మనం ఇస్తున్నట్లయితే అక్కడ మనం ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఏం చేయాలి, ఇది ఇవ్వాలంట, ప్రైజ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ winning from horse races, any person being bookmaker or person holding license for the horse racing or for arranging the wagering or betting in any race course responsible for paying to any person any amount in excess of the 10,000. ఇక్కడ మానిటరీ లిమిట్ చెప్పాడంటే ఎంత, 10,000. ఓకే, ఇంతకు ముందు దాంట్లో కూడా మానిటరీ లిమిట్ ఉంది, దట్ ఈస్ 10,000. ఓకే, by way of winning from horse races is under an obligation to direct tax at the time of payment. So rate of tax ఎంతంటే ఇక్కడ ఇది కూడా 30% అని అంట. సో ఫ్లాట్ రేట్ 30% అని. ఇంకా ఎడ్యుకేషన్ సెస్ సర్చార్జీలు లాంటివి ఇక్కడ లేవు, 30%. వాళ్ళు నాన్ రెసిడెంట్ అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందంట, ఈ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అవి కూడా యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పేమెంట్ టు కాంట్రాక్టర్స్. సో 194B అయిందండి, 194BB అయింది. నెక్స్ట్ 194C. పేమెంట్ టు కాంట్రాక్టర్స్. సో నెక్స్ట్ సెక్షన్ అమ్మా, సెక్షన్ 194C. సో 194C is పేమెంట్ టు కాంట్రాక్టర్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిల్లో మనకి ఇంపార్టెంట్ సెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 192 సెక్షన్ ఇంపార్టెంట్ అండి, తర్వాత 194A ఇంపార్టెంట్, 194C ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం చూస్తున్న సెక్షన్. ఓకే, సో ఇవన్నీ కాకుండా నేను టోటల్ గా అన్ని చెప్పేసిన తర్వాత నేను కొన్ని టిక్ పెడతానమ్మా, అవి మాత్రం మనం చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో 194C పేమెంట్ టు కాంట్రాక్టర్స్. సో కాంట్రాక్టర్స్ కి పేమెంట్ చేస్తున్నట్లయితే మనం అప్పుడు మనకి టీడీఎస్ డిడక్షన్ చేయాల్సిన ఆబ్లిగేషన్ అంటారు. ఓకే, రైట్. ఫస్ట్ అప్లికబిలిటీ చూడండి అమ్మా. ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ఎనీ సమ్ టు ఏ రెసిడెంట్ కాంట్రాక్టర్. ఇక్కడ ఎన్ని రెసిడెంట్ అని వచ్చినాయి, కొన్ని చోట్ల నాన్ రెసిడెంట్ అంటే నాన్ రెసిడెంట్ అని చెప్పారు, రెసిడెంట్ అని చెప్పేసి అని వచ్చినాయి. ఎందుకని చెప్పేసి అంటే నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అన్ని కూడా 195 సెక్షన్ లో కవర్ అవుతాయి ఏంటండి. సో ఇవన్నీ కూడా రెసిడెంట్ కాంట్రాక్టర్ కి సంబంధించినవి, రెసిడెంట్ కి సంబంధించిన దాంట్లో కవర్ అవుతున్నాయి ఏంటండి. సో మనం నాన్ రెసిడెంట్ కి సంబంధించిన పేమెంట్స్ చాలా వరకు ఇందులో కవర్ అవుతాయి అనుకున్నాం, సెక్షన్ 195 లో కవర్ అవుతాయి అనుకుంటున్నాం అండి. ఓకే, 194C లో మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక any person responsible for paying some to a resident contractor for carrying out any work in connection with the contract including subcontract between the contractor and the specified person shall deduct tax at source under this section either on the payment or paid whichever is earlier. It may be noted that the contract under this section includes a contractor for the supply of the labor for the carrying out the work అని చెప్పాడు. అంటే ఇక్కడ అప్లికబిలిటీ ఏంటి చెప్పేసి ఏం చెప్తున్నాడండి, ఇక్కడ టీడీఎస్ అనేది ఇక్కడ డిడక్ట్ చేయాల్సింది ఎలాగంటే క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఓకే, నెక్స్ట్
పర్సన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిడక్షన్, ఎవరెవరు రెస్పాన్సిబుల్ అని చెప్పేసి అంటే కనుక ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ది స్పెసిఫైడ్ పర్సన్స్ మే బి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్, సెంట్రల్ ఆర్ స్టేట్, ప్రొవిన్షియల్ కార్పొరేషన్, కంపెనీ, కోఆపరేటివ్ సొసైటీ, హౌసింగ్ బోర్డు, ట్రస్ట్, యూనివర్సిటీ, any foreign government or a foreign enterprise or any association or body established outside India, that any society registered under the Societies Registration Act, firm, HUF, individual, AOP or BOI అని చెప్పేసి చెప్తూనే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్స్ అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ఇండివిజువల్, HUF, AOP, BOI వీళ్ళు అనుకుంటే కనుక వీళ్ళు ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అయితేనే ఇక్కడ 184C సెక్షన్ అప్లికబుల్ అవుతుందండి. వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అవ్వకుండా కనుక అప్పుడు పేమెంట్ కాంట్రాక్టర్స్ చేసినా సరే దాని మీద ఏం అప్లికబుల్ కాదంటండి. దేర్ ఇస్ నో 194C. ఓకే రైట్. సో ఇక్కడ ఇండివిజువల్, HUF, AOP, BOI మాత్రం ఏం అప్లికబుల్ అవ్వాలంటండి. ఇక్కడ AOP, ఇండివిజువల్, HUF, AOP, BOI అప్లికబుల్ కావాలంటే కనుక వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అయి ఉండాలి. అప్పుడు మాత్రం ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. లేకపోతే కనుక ఏం అప్లికబుల్ కాదండి. ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఓకే రైట్. సో ఇక్కడ కూడా ఇండివిజువల్, HUF, AOP కి ఇండివిజువల్, HUF, AOP ఆర్ BOI దీనికి మనకి ఏం అప్లికబుల్ అవుతుందంటండి 44AB కి లైబుల్ అవుతున్నావా లేదా అని చెప్పేసి చూడాలి. ఓకే నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్. రేట్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తున్నాడండి. ఇన్ కేస్ ఆఫ్ పే ఈజ్ ఇన్ ఇండివిజువల్ ఆర్ HUF అంటే తీసుకునేవాడు రిసిపియంట్, మనం పే చేసే వాళ్ళము వాడు రిసిపియంట్ కనుక ఏంటంటే ఇండివిజువల్, HUF అనుకోండి. రిసిపియంట్ ఇండివిజువల్, HUF అనుకుంటే కనుక 1% ఆఫ్ ది కాంట్రాక్ట్ వాల్యూ అంట. అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ HUF అనుకుంటే కనుక అక్కడ 2% ఆఫ్ ది కాంట్రాక్ట్ వాల్యూ అంటారు. ఇక్కడంతా 2% ఆఫ్ ది కాంట్రాక్ట్ వాల్యూ, ఇక్కడంతా 1%. ఎప్పుడు ఇండివిజువల్ ఆర్ HUF అయితే 1%, మిగతా ఎవరైనా అయితే కనుక 2% అనేది టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటారు. సార్ 2% ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ అదే ఉంటుందండి. సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటాయా? ఈ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అనేవి ఉండవంటండి. సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందండి ఇన్ కేస్ ఆఫ్ నాట్ రెసిడెంట్ ఆర్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. ఇంతకు ముందు కూడా ప్రొవిజన్స్ లో చూస్తే కనుక నాట్ రెసిడెంట్ ఎక్కడ వస్తే అక్కడ ఏమొచ్చిందండి మనకి ఈ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చిందండి. లేకపోతే సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది లేదు. ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఏదైతే చెప్తాడో చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలంటారు. థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ది డిడక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాల్సింది చెప్పాడండి. రేట్స్ చెప్పాడు. టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రేట్స్ చెప్పాడు. పేజ్ నెంబర్ 455 లో టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన రేట్స్ చెప్పాడండి. కానీ ఒకవేళ ఇవన్నీ కూడా ఇప్పుడు పాన్ నెంబర్ ఇస్తే కనుక పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% షాల్ బి డిడక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నాడు అండి. అంతా 20% డిడక్ట్ చేయమంటున్నాడు అండి ఒకవేళ పాన్ నెంబర్ లేకపోతే కనుక. ఓకే నెక్స్ట్ threshold limit for reduction అని చెప్పేసి అంటున్నాడండి. The pay is responsible for the deduction of tax at source where the amount of single credit or paid to the contractor exceeds 30,000 అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ మానిటరీ లిమిట్స్ చెప్తున్నాడండి. మానిటరీ లిమిట్స్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే కనుక అమౌంట్ ఆఫ్ ఎనీ సింగిల్ sum credited or paid to the contractor exceeds 30,000 అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే అగ్రిగేట్ పేమెంట్ ఇక్కడ మనం పే చేసింది ఒక కాంట్రాక్టర్ కి అయితే కనుక అది అంతా ఆడకూడదు అంటండి. ఇక్కడ 30,000 ఆడకూడదు అంట. అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ సచ్ సమ్ క్రెడిటెడ్ paid are likely to be credited or paid to the contractor during the financial year exceeds 1 lakh అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఒకవేళ ఎక్సీడింగ్ 1 lakh కనుక మనం పే చేసినట్లయితే అప్పుడు ఏం చేయాలంటండి ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటండి. ఓకే నెక్స్ట్ సో ఇంకా 194 సెక్షన్ గురించి మనం చూడడానికి పెద్దగా లేదండి. ఎందుకంటే ఇండివిజువల్స్ అయితే ఒక రేటు, ఇండివిజువల్ అదర్ దాన్ ఇండివిజువల్ అయితే కనుక ఒక రేటు పెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
నెక్స్ట్ నెక్స్ట్ 194 డి అంటండి. పేజ్ నెంబర్ 457 లో ఇక్కడ ఇన్సూరెన్స్ కమిషన్ అని చెప్పాడండి. ఎనీ పర్సన్ పేయింగ్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ రెమ్యూనరేషన్ ఆర్ రివార్డ్ whether by way of commission or otherwise for the soliciting and procuring insurance business అనుకుంటే కనుక ఇక్కడ ఇంక్లూడింగ్ బిజినెస్ రిలేటింగ్ టు కంటిన్యూయన్స్ renewal or revival of the insurance policies during the financial year in excess of 15,000 to any resident liable to deduct tax at the time of credit or payment whichever is earlier చెప్పేసాను అంటున్నాడండి. అంటే ఎక్కడైనా సరే మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశారు కదా, ఇన్సూరెన్స్ కి ప్రీమియం కి దాంట్లో కమిషన్ ఉంటదండి. మీరు పే చేసే దాంట్లో ఏముంటది, కమిషన్ ఉంటది. సో ఆ ఇన్సూరెన్స్ కమిషన్ కనుక పే చేస్తున్నట్లయితే అది 15,000 కనుక దాటినట్లయితే ఇన్ ఎక్స్ ఆఫ్ 50,000 వస్తే కనుక అక్కడ ఏమంటున్నాడండి, అక్కడ రేట్ ఆఫ్ డిటిఎస్ అంటే 10% అంటాడు. ఓకే రైట్. సో 10% ఫర్ ది డొమెస్టిక్ కంపెనీస్ అంటండి. అదర్ దాన్ అనుకుంటే కనుక 5% అంటండి. సార్ డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఇక్కడ మనకి ఏజెంట్స్ గా ఉంటాయా సార్, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉంటాయా? ఎస్. ఇప్పుడు మీకు కనిపించే బ్యాంక్స్ అన్ని కూడా ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో ఏమవుతాయి, టైప్ అయి ఉంటాయంటండి. ఓకే రైట్. అలా టైప్ అయితే కనుక వాళ్ళకి వచ్చినప్పుడు బ్యాంక్ వచ్చినప్పుడు కస్టమర్ ఉంటాడు కదా, వాడిని ఏం చేస్తారంటే ఈ ఏదో స్కీమ్ లో ఇక్కడ మాట్లాడి చేస్తారండి. అలాగా ఇన్సూరెన్స్ పాలసీ కనుక బ్యాంకింగ్ కంపెనీ కనుక మనకి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నట్లయితే, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళారు అనుకోండి, ఆంధ్ర బ్యాంక్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్. సో ఇలా కమిషన్ ఏజెంట్ కింద కనుక వర్క్ ఇక్కడ చేసినట్లయితే అక్కడ ఏం చేయాలంటే అండి, అలాంటి చేసినందుకు ఇన్సూరెన్స్ కమిషన్ వస్తుంది. అలాంటి ఇన్సూరెన్స్ కమిషన్ వస్తే కనుక మనకి ఇక్కడ టాక్సబుల్ అవుతుందంటే ఇది ఎంత, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 15,000 వస్తాయి కనుక. ఓకే టీడీఎస్ విత్ 10% ఇఫ్ ద డొమెస్టిక్ కంపెనీ, 5% ఇన్ కేస్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. 10% ఏమో డొమెస్టిక్ కంపెనీ అంట, 5% ఇన్ కేస్ ఆఫ్ అదర్స్. మిగతా వాళ్ళకి అయితే కనుక 5% అంటే పేయి అంటే రిసిపియంట్ అండి. ఓకే పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 194 DA. ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ రెసిడెంట్ any sum under the life insurance policy including bonus shall be deducted tax at the time of payment. However, this section shall not apply the payment or storage payment or aggregate of the payments made to the employee during the financial year is less than 1 lakh. In the case of the sum so paid is exempt under section 1010D అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఏ రెసిడెంట్ ఎనీ సమ్ అండర్ ది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా పే చేసినట్లయితే ఇంక్లూడింగ్ బోనస్ షల్ deduct tax at the time of payment. However, this section does not apply. ఇక్కడ అప్లికబుల్ కాదంట. aggregate of payments less than 1 lakh చేస్తున్నప్పుడు అమౌంట్ paid is exempted under 1010D ఉంటే కనుక అప్పుడు మనకి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ in respect of payments made from 1/4/2019 to 31st August 2019, 2% of the entire sum. Payments with effect from 1/5/2019 నుంచి కూడా మనకి ఏమవుతుందంటే 5% అవుతుందంట. ఓకే రైట్. నెక్స్ట్ నెక్స్ట్ 194E పేమెంట్ టు నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ పర్సన్. జస్ట్ సార్ 5 పాయింట్ లో 1% ఆఫ్ ఎంటైర్ సమ్. అవునమ్మా. కింద దాంట్లో 5% ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ 1/4/2019 టు 31st August 2019 వరకు 1% ఉండేది. ఓకే ఆ తర్వాత నుంచి 5% అనేది వచ్చింది అన్నమాట. 5% ఆఫ్ ఇన్కమ్ ఒకటి అంటే ఏంటి, ప్రీమియం పే చేసింది డిడక్ట్ చేసేయాలి సార్ దాంట్లో నుంచి. అంటే కింద ప్రాబ్లమ్ అలాగే చేశాడు సార్. అవునమ్మా అంతే.
సో 5% ఆఫ్ ది ఇన్కమ్ కంప్రైజ్డ్ అంటే అంతేనమ్మా. అందులో ఇన్కమ్ పోర్షన్ ఎంతైతే ఉందో దాని మీద ఇక్కడ మనకి వస్తుంది. జనరల్ గా ఏంటంటే నీకు మోర్ దాన్ 5 ఇయర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టామనుకో, మోర్ దాన్ 10 ఇయర్స్ స్పాన్ ఉన్న పాలసీ కట్టామనుకో, అక్కడ 1010D ప్రకారం ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. ఆ 1010D ప్రకారం ఎగ్జామ్షన్ రాని కేసెస్ లో ఇక్కడ మనకి టీడీఎస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ 194E పేమెంట్స్ టు నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ ఆర్ అసోసియేషన్. చూడండి, ఎనీ పర్సన్ మేకింగ్ పేమెంట్ టు ఎనీ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్మెన్ హూ is not a citizen of India and non-resident is liable to deduct tax at source at the time of credit or payment, whichever is earlier. Such payments may be in the nature of income for participation in any game or sports in India other than lottery games, card games or any other referred to 115BB. అమ్మాయి 115BB లోకి అప్లికబుల్ అయ్యే గేమ్స్ కాకుండా, అంటే గ్యాంబ్లింగ్, బ్లఫింగ్ ఇలాంటి గేమ్స్ కాకుండా, అండ్ ఇక్కడ ఎనీ అదర్ గేమ్స్ కనుక ఆడడానికి నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ మెన్ ఆర్ అసోసియేషన్ వచ్చినట్లయితే వాళ్ళు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నట్లయితే వాటి గురించి మాట్లాడుతున్నాడు అండి. ఈ 115BB లో క్యాజువల్ ఇన్కమ్ లో రెఫర్ చేసిన గేమ్స్ ఏమన్నా అయినట్లయితే దానికి మనకి సపరేట్ గా ఇంతకుముందు సెక్షన్ చూసాం అంటే 194B అనే సెక్షన్ చూసాం. ఓకే, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్ అని చెప్పేసి అని ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్ పే చేసేటప్పుడు నాన్ రెసిడెంట్ అయితే కనుక ఏం చెప్పాను, ఇక్కడ నాన్ రెసిడెంట్ గా ఆర్ ఫారెన్ కంపెనీ అనుకుంటే కనుక ఇంక్లూడింగ్ సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ కలిపి 30% మీద లెవీ చేస్తాం. అదే రెసిడెంట్ అయితే ఓన్లీ 30% లెవీ చేస్తాం అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ మ్యాన్ కి కానీ అసోసియేషన్ కానీ 115BB లో చెప్పిన అక్కడ చెప్పిన కేసెస్ అయితే కనుక ఇక్కడ 194B అప్లికబుల్ అవుతుంది కానీ నాట్ 194E. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడమ్మా, పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అంటున్నారు. ఇన్కమ్ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ గేమ్ ఆర్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ అదర్ దాన్ లాటరీ, కార్డ్ గేమ్స్ ఆర్ ఎనీ అదర్ గేమ్స్ రిఫర్డ్ టు ఇన్ 115BB. ఇన్కమ్ బై వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, ఇన్కమ్ బై వే ఆఫ్ రెమ్యూనరేషన్ ఫర్ ఆర్టికల్స్ ఆన్ sports etc which are referred to in section 115BBA are liable for the tax deduction. In non-resident అంటే ఇక్కడ ఎవరంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొన్నారు అనుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొనడం కానీ లేకపోతే ఏదైనా ఆర్టికల్స్ అయ్యి రాసి దాని మీద రెమ్యూనరేషన్ అనేది క్లెయిమ్ చేయడం కానీ చేస్తే కనుక అక్కడ వాళ్ళకి టీడీఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు ఎవడో నాన్ రెసిడెంట్ స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, ఏ నాన్ రెసిడెంట్ ఎంటర్టైనర్ who is not a citizen of India is subject to tax reduction at source in respect of income received or receivable from his performance in India at the time of credit or payment whichever is earlier. So ఇది కూడా థియరిటికల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తే కనుక ఆ థియరిటికల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇక్కడ కవర్ అవుతుందంటండి. నెక్స్ట్, ఎనీ పర్సన్ మేకింగ్ పేమెంట్ టు ఎనీ నాన్ రెసిడెంట్ అసోసియేషన్ ఇన్స్టిట్యూషన్ బై వే ఆఫ్ గ్యారంటీడ్ సమ్ ఇన్ రిలేషన్ టు ఎనీ గేమ్ or sports played in India is under the obligation to deduct the tax అంటున్నారు. అండ్ రేట్ ఆఫ్ టీడీఎస్ వచ్చేసరికి 20%. ఇక నాన్ రెసిడెంట్ కాబట్టి మనం ఏం చేయాలంటే 20% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్చార్జ్ అప్లికబుల్, ఇవన్నీ కూడా మనం కలిపి లెవీ చేయాలంటండి. అదే నార్మల్ గా రెసిడెంట్ కనుకుంటే కనుక మనకి ఏం అవసరం లేదంటండి, ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్చార్జ్ మీద ట్యాక్స్ మీద సర్చార్జ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అక్కర్లేదండి. ఎక్కడైతే స్పెసిఫిక్ గా చెప్పడం కానీ లేదా నాన్ రెసిడెంట్ కానీ చెప్తే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఏమొస్తుందంటండి, ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్చార్జ్ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, నెక్స్ట్ 194E నేషనల్ సేవింగ్స్ స్కీమ్. ఎనీ పర్సన్ పేయింగ్ any sum rupees 2,500 or more out of national savings account covered under section 80CCA to any person liable to tax reduction at the rate of 10% plus surcharge and health and education is applicable at the time of payment. Okay, where the payment is made to heirs of the deceased assessee, no tax shall be deducted at source. Payment on account of the repurchase of the units by mutual fund or units of trust in India. నెక్స్ట్ అంటే ఇక్కడ యూనిట్స్ పర్చేజ్ చేస్తున్నందుకు, మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ పర్చేజ్ చేస్తున్నందుకు మనకి సెపరేట్ సెక్షన్ ప్రకారం టీడీఎస్ గురించి చెప్తున్నాడండి. ఎనీ పర్సన్ పేయింగ్ ఎనీ అమౌంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది రీపర్చేజ్ ఆఫ్ ది యూనిట్స్ కవర్డ్ అండర్ 80CCB ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ లింక్డ్ స్కీమ్ టు ఎనీ పర్సన్ లైబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి అని చెప్తున్నాడు అంటే రేట్ ఆఫ్ టీడీఎస్ 20% అంటే. ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ అయితే ఇంకా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్చార్జ్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. ఏం చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ
యూనిట్స్ ని రీపర్చేజ్ చేస్తున్నాడంట. ఇది దేనికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ సంబంధించింది అనుకుంటే కనుక ఇక్కడ పర్సనల్ లయబిలిటీ డిడక్ట్ ట్యాక్స్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. రేట్ ఆఫ్ టీడీఎస్ వచ్చి 20%. నెక్స్ట్ 194G కమిషన్ ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. ఇదంతలా కూడా వీటన్నిటిలోని చూస్తుంటే కనుక మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ టేబుల్ మీరు ప్రిపేర్ చేయాలి. మీరు ప్రిపేర్ చేసి మీ సాఫ్ట్ గా ఏవైతే మీరు చార్ట్స్ ప్రిపేర్ చేశారో అవన్నీ కూడా నాకు ఒకసారి పంపిస్తే నేను ఒకసారి వెరిఫై చేసుకుంటానండి. ఎలా ప్రిపేర్ చేయాలంటే కనుక సెక్షన్, అప్లికబిలిటీ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, అండ్ పేమెంట్ బేసిస్ లేదా పేమెంట్ ఆర్ క్రెడిట్ బేసిస్, అదర్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత. సో రేట్ ఆఫ్ టీడీఎస్ మనకి చెప్పాలంటే ఇది మనకు సెపరేట్ గా రాసుకోవచ్చండి. ఇంకా మానిటరీ లిమిట్ ఏమన్నా ఉంటే కనుక ఇలా మీరు ఏం చేయాలంటే ప్రతి సెక్షన్ రాయడం, దాని అప్లికబిలిటీ రాయడం, పేమెంట్ ఆర్ క్రెడిట్ బేసిస్ రాయడం, కండిషన్స్ ఏమన్నా ఉంటే రాయడం, రేట్ ఆఫ్ టీడీఎస్ రాయడం, మానిటరీ లిమిట్ ఏమన్నా ఉంటే కనుక మానిటరీ లిమిట్ రాయడం. అలా ప్రతి సెక్షన్ కి ఈ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ టోటల్ అన్ని సెక్షన్స్ కి చార్ట్ అనేది ప్రిపేర్ చేసి నాకు పంపించాలంటండి. అది నేను చెక్ చేసుకుంటానండి. ఓకే రైట్. సో అది అప్పుడు ఏంటంటే అలా చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇది థియరీ అంతా కూడా ఇంతలా చదవక్కర్లేదు. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేవి ఇందులో చూసుకుంటే సరిపోద్దండి. ఈ టేబుల్ లో చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఎగ్జామ్ కి వెళ్ళడానికి ముందు టీడీఎస్ అనే చాప్టర్ మొత్తం రివైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఈ పర్టికులర్ చార్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుని చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఓకే. అండ్ ఈ కాలమ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఏం కాదండి. కావాలంటే కాలమ్స్ ఇంకా ఇంక్రీజ్ చేయండి. ఫర్దర్ బైఫర్కేట్ అవుతుంది అనుకుంటే కనుక ఇంకా కాలమ్స్ ఇంక్రీజ్ చేసి మీరేం చేయాలి, ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలని చెప్పేసి అని చెప్తున్నానండి. ఓకే. నెక్స్ట్ 194G. సో 194G దేని గురించి మాట్లాడుతున్నా చెప్పేసి అంటే కమిషన్ ఎక్సెట్రా ఆన్ సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్. లాటరీ టికెట్ సేల్ చేస్తే కనుక దాని మీద కమిషన్ వస్తే కనుక కమిషన్ కి పేమెంట్ అనేది చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంట. ఎనీ పర్సన్ మేకింగ్ పేమెంట్ బై వే ఆఫ్ కమిషన్ ఆర్ రెమ్యూనరేషన్ ఆర్ ప్రైస్ exceeding 15,000 to any person stocking, distributing, purchasing and selling of the lottery tickets liable to deduct the tax at the time of rate of payment whichever is earlier. ఒకవేళ కనుక ఇక్కడ మనకి అక్కడ కమిషన్ రెమ్యూనరేషన్ అనేది ఎంత వస్తుందంటే 15,000 మించి వస్తుంటే కనుక అక్కడ మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేట్ ఆఫ్ టీడీఎస్ అంటే 5% అనేది మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నాడు. ఒకవేళ నాన్ రెసిడెంట్ అనుకుంటే కనుక సర్చార్జ్ అండ్ ఎక్స్ట్రా, సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఎక్స్ట్రా అండి. ఓకే. నెక్స్ట్ 194H కమిషన్ ఆర్ బ్రోకరేజ్. సో ఇక్కడ 5% ట్యాక్స్ రేట్ అండి. ఇక్కడ ఏంటి కమిషన్ అనేది సేల్ ఆఫ్ లాటరీ టికెట్స్ మీద కమిషన్ అనేది పే చేస్తే కనుక దాని మీద టీడీఎస్ ఎంత అంటే రేట్ 5% అంట. కమిషన్ ఆర్ బ్రోకరేజ్ 194H అంటండి. సో ఎనీ పర్సన్ పేయింగ్ అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అన్నాడు. అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనేది ఎక్కడ అంటున్నాడంటే ఇక్కడ హెచ్ఎఫ్ ఇండివిజువల్ అనుకుంటే కనుక ట్యాక్స్ అడిట్ లైబుల్ అయితే ఇక్కడ కాలమ్స్ లోని అప్లికబిలిటీ రాసినప్పుడు అక్కడ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ ట్యాక్స్ అడిట్ అప్లికబుల్ అయితేనే అప్లికబుల్ అయ్యే కేసెస్ ఏమున్నాయి కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోండి. అప్పుడు ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. అది కూడా ఒక కాలమ్ కింద యాడ్ చేసుకోండి. is it applicable to individual or HF అని చెప్పేసి అని చూసుకోండి. అక్కడ ట్యాక్స్ అడిట్ అప్లికబుల్ అయితేనే అక్కడ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అప్లికబుల్ అవుతుందో లేదో మనం ఒకసారి చూడాలంటున్నాం. ఓకే రైట్. సో ఈ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ 194H ఎనీ పర్సన్ పేయింగ్ కమిషన్ or brokerage exceeding 15,000 per annum to any resident person liable to tax reduction at the time of credit of payment whichever is earlier. మనం ఎవరికైనా సరే కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ పే చేస్తున్నట్లయితే 194H ప్రకారం మనం ఏం చేయాలంటే ఇక్కడ టీడీఎస్ రిడక్ట్ చేయాలంట. ఒకవేళ కమిషన్ అనేది బ్రోకరేజ్ అనేది ఎంత దాటితే 15,000 per annum దాటితే కనుక మనం టీడీఎస్ రిడక్ట్ చేయాలంట. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కి అప్లికబుల్ అవుతుందంటే ఇప్పుడు వాళ్ళ ట్యాక్స్ అడిట్ కి లైబుల్ అయినప్పుడు మాత్రమే అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారండి. రేట్ ఆఫ్ టీడీఎస్ అంతా 5% అంట. పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% అంట. ఓకే 194H అండి. ఓకే అడిషనల్ పాయింట్స్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అమౌంట్ పేబుల్ బై ద BSNL or
MTNL towards the commission or brokerage to the public public call offices franchises the provision of 194H shall not apply. BSNL MTNL కనుక వాళ్ళ పబ్లిక్ కాల్ ఆఫీసెస్ కి చేస్తుంటే కనుక వాళ్ళకి పేమెంట్ చేస్తుంటే కనుక అక్కడ ఏం అప్లికబుల్ కాదంట, ఈ టీడీఎస్ అనేది అప్లికబుల్ కాదని చెప్పేసి అని చెప్తున్నారంట. ఓకే రైట్. నెక్స్ట్ 194I అమ్మా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. ఈ 194H ఇంపార్టెంట్, తర్వాత 194I కూడా ఇంపార్టెంట్ అండి. రెంట్ అండి 194I మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నది దేంతో స్టార్ట్ చేసుకున్నాం, రెంట్ తో స్టార్ట్ చేసుకున్నాం అండి. సో అలాంటి రెంట్ కి సంబంధించిన టీడీఎస్ సంబంధించిన ప్రొవిజన్ అండి. ఓకే సో rent, any person responsible for making payment of rent to a resident shall be liable to deduct tax at the source at the time of credit card payment whichever is earlier under this section. 194I ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు ఏ రెసిడెంట్ కి పే చేస్తుంటే కనుక shall be liable to deduct tax at source at the time of credit card payment చేస్తే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందంట. Where aggregate of the amounts paid or credited or likely to be paid or credited on account of the recipient exceeds 2,40,000. అంటే రెంట్ అనేది మీరు 2,40,000 కంటే ఎక్కువ ఒక పర్సన్ కి పే చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో ఒక పర్సన్ కి 2,40,000 కంటే ఎక్కువ పే చేస్తున్నారు అనుకుంటే కనుక ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారండి. రైట్. సో ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఏంటంటే రెంట్ ఫర్ ది ప్లాంట్ మిషనరీ ఎక్విప్మెంట్ అనుకుంటే 2%, రెంట్ ఫర్ ది ల్యాండ్ బిల్డింగ్ ఆర్ బోత్ ఆర్ రెంట్ ఫర్ ది ఫర్నిచర్ అనుకుంటే కనుక అక్కడ 10% టీడీఎస్ రేట్ అనేది చేయాలంట. అంటే సపోజ్ నేను ఒక మిషనరీని నేను రెంట్ కి తీసుకున్నాను, నేను వాళ్ళకి రెంట్ పే చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటండి. ఒక ప్రిన్సెస్ కాబట్టి ఇది ఏమవుతుందంటే బిల్డింగ్ 10%, ఒక మిషనరీని తీసుకుంటే 2%, అదే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కనుక తీసుకుంటే అక్కడ ఏంటంటే అక్కడ కూడా 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలంటాడు. ఒకవేళ పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. అమ్మ ఇక్కడ ఒకవేళ రెండు సెపరేట్ చేయలేకపోతే అర్థం కాలేదు. అంటే కాంపోజిట్ రెంట్ లో అంటే బిల్డింగ్ కి అసెట్స్ కి రెండింటికి కలిపి ఉంటే అప్పుడు సెపరేట్ చేయలేకపోతే అప్లికబుల్ అవుతుంది సార్. హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ Circular 715 dated 8/8/1995 clarifies the following. Co-ownership అంటే ఇద్దరు కలిపి ఓనర్షిప్ ఉంటే కనుక where the share of each co-owner is definite and ascertainable, TDS required to be only a share of rent to the co-owner exceeds 2,40,000 in a year, not otherwise అని అన్నాడు. అంటే ఇద్దరు కలిపి ఒక ప్రాపర్టీ కనుక మనం రెంట్ కి తీసుకున్నాం, ఇద్దరు కలిపి మనకు ప్రాపర్టీ రెంట్ కి ఇచ్చారంట. ఇద్దరు కలిపి జాయింట్ ఓనర్స్ అండి. ఆ జాయింట్ ఓనర్స్ ఇద్దరు కలిపి నాకు రెంట్ కి ఇచ్చారంట. నేను వాళ్ళకి రెంట్ పే చేసేటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి, మొత్తం ఓవరాల్ రెంట్ 2,40,000 అంటున్నాడా, ఈచ్ పర్సన్ వైజ్ 2,40,000 అని చెప్పేసి అంటే కనుక ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే ఈచ్ కో ఓనర్ కి మనం 2,40,000 తండ్రి ఎక్కువ కనుక పే చేస్తున్నట్లయితే అప్పుడు మనం టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పారంటండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి, పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 194IA. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందామమ్మా, కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది 194IA. ఓకే రైట్. సో ఇక్కడతో మనకు ఆపుదాం. నెక్స్ట్ క్లాస్ లో మాక్సిమం ఈ టీడీఎస్ అనే చాప్టర్ లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం అమ్మా నెక్స్ట్ క్లాస్ లో. ఓకే రైట్. సో రేపటితో టీడీఎస్ కంప్లీట్ అయిపోతుంది, కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉంటే రేపటి ఎదురుగానమ్మా. రైట్. థ్యాంక్ యూ.